ఇంకోటి గురుగారు, ఊరి చుట్టూ పొలి అనే ఒక రక్తంతో తెలిసిన బియ్యాన్ని చల్లుతుంటారు ఊరి చుట్టూ. అప్పుడు బయటికి కూడా ఎవరు రానివ్వరు. నా చిన్నప్పుడు ఎప్పుడు చూసిన జ్ఞాపకం. ఇప్పటికే ఎందుకు అలా చేస్తారు? ఇప్పటికే ఉంది. ఎందుకంటే నరదిష్టి, కనుదిష్టి అని పూర్వకాలంలో ఉండేవి. ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడంటే రకరకాల యంత్రాలు వాడండి, ఇది కట్టండి, అది కట్టండి, ఇలా చేయండి, అలా చేయండి అని అంటాం. ఒకప్పుడు ఇంటికి కొడుకు ఎక్కడి నుంచన్నా వస్తే తల్లి తిలకాన్ని ఆ నీళ్ళల్లో వేసి, కాస్త కాటుకుని తీసి నీళ్ళల్లో వేసి, కాస్త కుంకుమను వేసి, ఎరుపు నీళ్ళు చేసి, దిష్టి తీసి ఆ గుమ్మ ముందు, ఇంటి ముందు వేసేది. ఇప్పుడు మహమ్మారులు, దుష్ట శక్తుల కోసం కొన్ని సందర్భాలలో దేవీ దేవతలకు సంవత్సరానికి ఒక్కసారి చేసేటువంటి బృహత్కరమైనటువంటి క్రతువులో ఆ తల్లి ఆడబడుచు కాబట్టి, ఎవరు గ్రామదేవత అంటే గ్రామానికి ఆడబడుచు కాబట్టి, ఎలాంటి విద్వేషపూరితమైనటువంటి దారిద్ర్య దౌర్భాగ్యాలు ఏ దేహాన్ని ఆవహించకూడదు. అమ్మా నువ్వే నన్ను కాపాడాలి, నీకా నా రక్తాన్ని సమర్పించలేము అని చెప్పి ఎరుపు నీళ్ళని గ్రామం చుట్టూ వేస్తారు. పులిమేర మొత్తం జల్లుతారు. రక్తమే చల్లుతారుగా, రక్తం బియ్యం కలిపి చల్లుతారు. దీన్ని బలిహరణ దానం అని అంటారు. అమ్మా నేను నీకు ఇది సమర్పించాము, నీకు ఏ మోక్షం అయితే నువ్వు ప్రసాదించావో, ఏ జీవరాశికి అయితే నువ్వు ప్రసాదించావో అదే నీకు తను తర్పణమైనది అని తెలియచేస్తూ దానిలో కాస్త బియ్యాన్ని కలిపి ఈ క్రతు అంతా చేస్తారు. అలా చేసినప్పుడు ఊర్లోనికి ఎలాంటి మహమ్మారి, దుష్ట శక్తులు రావు. దాని పరమార్థం తత్వంతో ఏం చెప్తామనంటే, నా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మంచి మనస్తత్వంతో ఉంటారు కాబట్టి ఎవరు ఇక్కడ దుర్మార్గులు లేరు, అధర్మపరులు లేరు, అంతా యోగ్యులే. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం అందరి మీద ఉందని చెప్పడం కోసం చిన్న సంకేతం అది. ఇంకోటి చాలాసార్లు నేను చూశాను, భూలక్ష్మి కానీ అమ్మవార్లంతా నిర్లక్ష్యంగా అక్కడ రోడ్ల మీద పడి ఉంటాయి. ఎవరు పట్టించుకోరు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పట్టించుకుంటారు తప్ప రెగ్యులర్ గా పట్టించుకోరు. అలా అలక్ష్యం చేస్తే ఊరికి ఏమన్నా ప్రమాదమా? ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రళయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాయన? ప్రకృతి విలయతాండవాలు ఎందుకు చేస్తున్నాయి? రకరకాల యాగిలు ఎందుకు జరుగుతున్నాయి? అనేక రకాలైనటువంటి మందులు లేనట్టు రోగాలు ఎందుకు వస్తున్నాయి? దేవీ దేవతలను విస్మరిస్తే వినాశనమే. గుర్తుపెట్టుకోండి, దేవీ దేవతల్లో గ్రామ దేవతలను కానీ విస్మరిస్తే వినాశనమే. సంవత్సరానికి ఒక్కసారి పండగ చూపులాగా వెళ్ళి ఆషాఢ మాసంలో చేసే బోనాలు సమర్పించేటువంటి అమ్మవారు కాదు, అతీతమైనటువంటి ఆది పరాశక్తి అమ్మవారు. అంత ప్రసాదం పెట్టలేమా, అంత దీపాన్ని పెట్టలేమా? రోజు వెళ్ళి చూడటానికి ఏమైంది? నీ ఊళ్ళో ఉన్న దేవాలయం నువ్వు చూసుకోవటానికే సమయం ఉండదు. ఎక్కడో ఉన్న దేవాలయానికి పొర్లు దండాలు పెట్టి వెళ్తాయి. ఎక్కడి నుంచి వస్తుంది మోక్షం? అక్కడ అడుగుతారు, నీవు ఏ ఊరు నుంచి వచ్చావు? అలానా ప్రాంతం నుంచి వచ్చానండి. ఆహా, నీ నామధేయం ఏంటి? మరి నీ ఊరు గ్రామదేవత నీకు అనుగ్రహం ఉందని. నేను ఎప్పుడు చూడలేదండి, ఆవిడ పేరేమిటో తెలియదండి. తదాస్తు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి సమస్యలు? అందుకని ఏంటంటే మనం ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, చివరాఖరికి మన దేహం చేరుకోవాల్సింది అక్కడికే. కాబట్టి మూలాలను ఎప్పుడు వదలకూడదు. ఆ తల్లి పెట్టిన భిక్ష ఈ దేహం. దీన్ని అర్థం తెలుసుకోగలిగితే ఇవన్నీ ఎందుకు? ఏం చేస్తాం తెలుసుకుని? ఉద్యోగము, వ్యాపారము, రకరకాల వేట, ఎటుపోయినా ఏం చేసినా నువ్వు బాగుండాలని దీవించగలిగేటువంటి తల్లి నీ ఊరి చివరుంది. ఆ తల్లికి నీ ముఖాన్ని ఎప్పుడైనా చూపిస్తామా? అంత జాకెట్ ముక్క పెడతామా? అంత ప్రసాదం పెడతామా? ఆ తల్లికి చేసే అన్నదానంలో ఎప్పుడైనా పాల్గొంటామా? అంత సమయం లేదు. బిజీ బిజీ బిజీ. చివరాఖరికి వెళ్ళిపోతాం కదా 6x3. అక్కడికి వెళ్ళిపోవాల్సింది, అది ఖాయం. మరి ఇవన్నీ ఎప్పుడు నిర్వర్తిస్తావు? అందుకని గ్రామ దేవతకు బ్రతికుండగా ఎంతో కొంత సేవ చేయాలి. ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా గ్రామాల్లో, ఏం చేస్తారు మీరు వెళ్ళి? అంటే ఈ గ్రామ దేవతలు దానికోసం, గ్రామ దేవతలు దానికోసం అంటే ఇప్పుడు నేను జోలు పట్టి భిక్షాటన చేసి ఏ గ్రామ దేవత అయితే ఉన్నారో ఆ తల్లి యొక్క వైభవాన్ని తెలియజేస్తాను. ఏ తల్లి ఉన్నా. ఎందుకంటే మనకు సుమారు 111 మంది గ్రామ దేవతలు ఉన్నారు ప్రామాణికంగా. ఈ గ్రామ దేవతల్లో ఆయా వృత్తులను బట్టి ఆయా దేవతలు ఆవిష్కరించబడ్డాయి. వారి యొక్క విలువలు తెలియచేస్తూ ఆ గ్రామంలోనే నిద్రపోయి, ఆ గ్రామంలోనే జోలిపట్టి భిక్షాటన చేసి ఆ గ్రామస్తులు మొత్తాన్ని నేను కట్టే దేవాలయానికి భాగస్వామ్యం చేస్తుంటాను. ఇందులో అక్కడ ఏదైనా కైంకర్యాలకో లేకపోతే నిత్య ఆరాధనలకు ఏదైనా ఇబ్బందులు అయితే నేను సహాయ సహకారాలు అందించడం, జీర్ణ వ్యవస్థకు వచ్చినటువంటి దేవాలయాన్ని పునరుద్ధరించడం, అక్కడ ఏదైనా అన్యమతం కానీ విపరీతంగా ప్రబలితే అంతా కూడా ఐక్యం చేయటం, దాని విధానాలు తీర్చిదిద్దడం, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలే జరుగుతూ ఉంటాయి. గోవుని పూజించాలి, గోవు మన దైవం, గోవు కామధేను అని మనం ఎన్నో రకాలుగా మనం పూజిస్తున్నాం, ఎంత చేస్తున్నాం కదా. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, మన భారతదేశంలో ఇవన్నీ చెప్పే బీజేపీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ల పాటు ఉంటుంది కూడా. అయినా సరే గోవుని జాతీయ ప్రాణిగా ఎందుకు ప్రకటించలేకపోతుంది?
పార్టీల గురించి కాకపోయినా నాయన, అధికారం ఎవరైనా కానీ వ్యాపారాలు వాటి మీద ఆధారపడ్డాయి. వ్యాపారాలు వాటి మీద ఆధారపడ్డాయి. దీన్ని కూలంకుషంగా సూక్ష్మంగా చెప్పాలి అని అంటే మద్దతు, దాన్ని నిర్మూలించాలి అని అంటే ఆ ఆలోచనలు నిర్మూలించాలి, జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటే దాని మీద ఆధారపడి బ్రతికేటువంటి మద్దతులు మీకు అధికంగా ఉండి ఉండొచ్చు. అది ఎప్పుడైతే నిర్మూలన జరుగుతుందో ఖచ్చితంగా జాతీయ ప్రాణిగా ప్రకటిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో, అంటే ఇప్పుడు మహారాష్ట్ర తీసుకోండి, మీకు అక్కడ కూడా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. మనకు కూడా ప్రకటిస్తారు. ఎందుకు ప్రకటించడం లేదని మీరు అడిగారు చూసారా, దానికి ఒక ఓటు హక్కుతో మనందరం కూడా ఒక ఓటు హక్కుతో ప్రభుత్వాన్ని మార్చగలిగే దమ్మున్నప్పుడు ఒక సనాతన ధర్మం అనేటువంటి ఒక ఆయుధంతో మన జాతీయ ప్రాణిగా ఎందుకు ప్రకటించుకునేలాగా ఐక్యతగా ఉండలేకపోతున్నాం? ప్రశ్నించుకోండి. బీజేపీ ఎందుకు చెప్పాను అదే చెబుతున్నాను. ఒక ఓటు కోసమే సనాతన ధర్మాన్ని మీరు ఆయుధంగా మార్చుకుంటున్నారు. అదే సనాతన ధర్మ ఆయుధాన్ని గోప్రాణిగా మనం ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాం అనేటువంటిది నేను అడుగుతున్నా. అందుకని గోవును పూజిస్తే, వెళ్ళి నమస్కరిస్తే గోవు జాతీయ ప్రాణి అవ్వదు. మనలో ఐక్యత కావాలి. సనాతన ధర్మంలో చతుర్మాయ పీఠాలు తలుచుకుంటే పెద్ద కష్టమేమి కాదు. ఇది నిజం. చతుర్మాయ పీఠాలన్నీ కూడా, అమ్నాయ పీఠాలన్నీ కూడా తలుచుకొని గోవు జాతీయ ప్రాణిగా ప్రకటించండి అని శాసిస్తే జరుగుతుందా? జరగదా? ఎంతసేపు ప్రభుత్వాలనే శాసించగలిగేటువంటి స్థాయిలో సనాతన ధర్మం ఉన్నప్పుడు ఎందుకు జరగదు? అసలు గోసేవ లేదంటే గో పూజ ప్రాధాన్యత ఎందుకు చేయాలి? అన్నీ ఉన్నాయి కదా, ఎన్నో జీవులు ఉన్నాయి మన. ఎవరికి హాని చేయలేనటువంటి దేహం గోవు. గోవునే ఎందుకు పూజించాలని అంటే గోవులో ఉన్నటువంటి అత్యంత ప్రామాణికమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. నీకు ఎన్నో సమస్యలు ఉన్నాయా, ఏ గుడికి గోవుకి వెళ్ళక్కర్లా. గోవు దగ్గర కాసేపు నిలబడి గోవును అలా తాకి గోవు వదిలేటువంటి శ్వాస ఉచ్ఛ్వాసాల నడుములో నీ దేహాన్ని అక్కడ 2 నిమిషాలు ఉంచు, ఈ శారీరక రోగాలు చాలా పోతాయి. ఎంతో మనశ్శాంతి లేదా? భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నాయా? గోసేవకి వెళ్ళి గోవు నిద్రపోతున్నప్పుడు ఆ పాదాలను పట్టుకుని కాసేపు వద్దు, వెంటనే మార్గం దొరికేస్తుంది. నువ్వు పిల్లల దగ్గర సమస్యలు, ఇంట్లో సమస్యలు, ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి లేదు, ఒప్పులు, ఒత్తిడి, రకరకాల యాగిలతో ఉన్న భయపడి బ్రతుకుతున్నావా? కాసేపు గోశాలకు వెళ్ళి గోవుకు సేవ చెయ్యి. అక్కడ ఉన్నటువంటి గోమయాన్ని కానీ, గోవు వదిలినటువంటి విధానాలు కానీ అదంతా ఆ ప్రదేశాన్ని అంతా శుభ్రం చేసి గోవుకు స్నానమాచరణ చేసి గోవుతో కాసేపు కాలం గడిపిరండి. మనకు కంటికి కనపడకుండా దైవత్వం నేను ఇందులో ఉన్నానని తెలియచేయగలిగేటువంటి ఏకైక ప్రాణి గోవని. అందుకని మన కష్టాలు వచ్చినాయి కదా అని చెప్పి ఆకుకూరలు తినిపించేసి గోవుకి ఇలా నమస్కారం పెట్టేస్తే గో సంరక్షణ రాదు. గోవును మనిషిగా నువ్వు ఎప్పుడైతే చూడగలుగుతావో, నువ్వు బ్రతకడానికి ప్రాణవాయువు అదే ఎప్పుడైతే అవుతుందో, ఎన్నో రకాలైనటువంటి ఈ రోజుకి కూడా విపత్తులు రాకుండా కాపాడుకోవడానికి యజ్ఞయాగాదులు చేయటానికి అందులో ఉపయోగించేటువంటి ఆజ్యం కూడా గోవు నుంచి వచ్చినట్లు. ఇలా అనేక రకాలుగా మనకు తెలియకుండానే నీ ఊళ్ళో పాడి పంటలు యోగంగా అద్భుతంగా పండటానికి కారణం కూడా గోవే. ఆ గోవుకు అనుగ్రహం కూడా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవత ద్వారానే వస్తుంది. అలాంటి శక్తి స్వరూపం ఇదిగో నేను ఇందులో ఉన్నానని నేరుగా ఎందరో మంది గురువులతోటి ప్రామాణికాలతోటి తెలియచేస్తున్నా కానీ అది మనకు చెవిని పట్టక వదిలేస్తున్నాం. అందుకని గోవుని ఖచ్చితంగా పూజించి తీరాల్సిందే. సమస్త సమస్యలకు కూడా తీర్చగలిగేటువంటి ప్రాణి ఏదైనా ఉన్నదంటే గోవే. అంటే సమస్యలు వస్తేనా గురువు గారు గోవుని సేవించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో సమస్యలు వస్తేనే భగవంతుడు గుర్తొస్తున్నాడు కాబట్టి తప్పదు. అవునవును. మీరేం చేస్తారు గురుగారు గో సంరక్షణ ఉద్యమం? మీ ద్వారా ఏం జరుగుతుంది? నా ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సంవత్సరంలో ఒక్కొక్క నెల ఒక్కొక్క ప్రాంతానికి వెళుతూ అక్కడ గోవులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ గోవులన్నింటిని కూడా ఒక చోటకి తీసుకుని వచ్చి గోవులను చక్కగా గోసేవ అంటే గోవుని స్నానమాచరణ చేయించడం దగ్గర నుంచి, వాటిని శుభ్రపరచడం దగ్గర నుంచి, వాటి యొక్క గోమయం తీయడం దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా చేసి చూపిస్తూ గోవుని సేవించాలి. ఈ సేవించడం ద్వారా నేను ఈ స్థితిగతుల్లో ఉన్నాను. గ్రామంలో ఉన్నటువంటి మీరు కూడా ఒక రైతే చేస్తాడు, మిగిలిన వాళ్ళు ఎందుకు వెళ్ళరు? ఆవు పాలు కావాలితే అక్కడికి వెళ్తావు, మరి గోవు దగ్గరికి ఎందుకు వెళ్ళవు? కష్టాలు వస్తే దండం పెడతావు. ఇదేంటి? కష్టాలు వస్తే తీరుస్తాయని నమ్మకం ఉన్నప్పుడు గోవుని ఎందుకు కాపాడుకోవచ్చు కదా. అందుకని మనం ఏం చేస్తున్నాము, ఎన్నో ఉత్పత్తులు అండి, ఎన్నో రకాల అనుభూతులు ఉన్నాయి. అందుకని గోవు నుంచి వచ్చేటువంటి లాభాలు మనకు
సమస్త మానవాళికి ఉపయోగపడేటువంటి విధానాలు, తద్వారా వచ్చేటువంటి ఉత్పత్తులు, దానికి సంబంధించినటువంటి ప్రామాణికాలు అన్నీ కూడా తెలియచేస్తూ గోవును సంరక్షించాలి. దాని ద్వారా వచ్చేటువంటి ఆధ్యాత్మిక చింతనకు ఎలాంటి అయితే విధానాలు గోవు యొక్క అనుగ్రహం కలుగుతుందో, అదేవిధంగా మనం ఇళ్లలోకి ప్రవేశం చేసినప్పుడు గోవుకు ముందే తీసుకెళ్తూ ఉంటాం మనం. మరి అలా కలిగేటువంటి విధానాలు అంటే ఒక దైవాన్ని నేరుగా చూడగలిగేటువంటి శక్తి ఎవరన్నా ఉన్నారండి బ్రతికుండగా? గోవు మాత్రమే. మీరు దైవాన్ని చూడగలిగారు ఎప్పుడైనా? లేదు. గోవు చూడగలుగుతాం. గోవుకి దైవం నేరుగా కనపడుతుంది. మన మనిషి భావం ఎలా కనపడుతుందో గోవుకి ఎలా కనపడుతుంది. అంత గొప్పది గోవు. అంటే నేరుగా దైవాన్ని చూడగలిగేటువంటి గోవును మనం చూస్తున్నాం. ఆ గోవును తాకితే చాలు కదండి. ఇప్పుడు నాకు భగవంతుడు కనిపించాడో లేదో నాకు తెలియదు, మరి నా కాళ్ళను మొక్కుతారు అంటే అర్థం ఏమిటి? ఆయన దేవుడు చూశారండి, దేవుడితో ప్రయాణం చేస్తారు. సాక్షాత్తు భగవత్ స్వరూపమే భగవత్ స్వరూపాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ దైవాన్ని చూడగలిగి వాటితో ప్రయాణం చేయగలుగుతున్నటువంటి జీవప్రాణి దగ్గరికి మనం చూస్తూ ఉన్నప్పుడు మొక్కడంలో తప్పే ఉంది. అందుకని గోవు సాక్షాత్తు భగవత్ స్వరూపమే, మనకు కనపడకుండానే మనల్ని కాపాడుతూనే ఉంటుంది. గోవులు బ్రతుకున్నాళ్ళు ఈ విశ్వానికి ఏం కాదు. గోవులు అంతరించిపోయా సమస్తం నాశనం అయిపోయి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా గోవు జాతీయ ప్రాణి జరిగి తీరుతుంది. కాబట్టి ఏ ప్రభుత్వాలు అయితే మనం అనుకుంటున్నామో, ఏ ప్రభుత్వాలు చేయట్లేదని అనుకుంటున్నామో వాళ్ళకు ఖచ్చితంగా వారి నోటమ్మటాన్ని ఇవంతా కూడా జాతీయ ప్రాణిగా ప్రకటించబడుతుంది. ఆ రోజు దగ్గరలోనే ఉంది.